Hello everyone, welcome to VIJETHA Study Circle. In this video, we are going to discuss the recent SBI PO notification. SBI PO notification ని విడుదల చేయడం జరిగింది. 2000 PO ఆఫీసర్స్ కి ఈ యొక్క నోటిఫికేషన్ ని విడుదల చేశారు. సో ఈ కంటెక్స్ట్ లో మనం ఈ వీడియోలో చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాము. అసలు ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఎలా నిర్ణయించారు లాస్ట్ టైం. సో ఈ విషయాలన్నీ మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాము. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఎస్బీఐ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఎస్బీఐ పిఓ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2023ని ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. ఇది సెప్టెంబర్ 7th 2023న ఇనిషియేట్ చేశారు. ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీలో ఇన్ని వేల పోస్టులు రిలీజ్ చేయడం అనేది చాలా మంచి అవకాశం. సో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ యొక్క ప్రొబేషన్ ఆఫీసర్ పొజిషన్కి మనం అప్లై చేసేది ఆన్లైన్ అప్లికేషన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ వెబ్సైట్ అనేది www.sbi.co.in అన్న వెబ్సైట్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 27, 2023గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ గమనిస్తే ఇప్పుడు మనం చూసినట్టు అప్లికేషన్ సెప్టెంబర్ 7th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 27గా ఉంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెంటేటివ్గా నవంబర్ 2023 మెన్షన్ చేశారు. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఎయిదర్ డిసెంబర్ ఈ ఇయర్లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ కండక్ట్ చేసే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ టైం ఉంది. ఎవరైనా ఈ గోల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. సో దట్ మీరు వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అయిన ఎస్బీఐలో రిక్రూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టోటల్ పోస్టులు 2000 అన్నారు. మరి కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి అంటే జనరల్లో 810 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి 540 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 300 పోస్టులు ఉన్నాయి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీలో 200 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో 150 పోస్టులు ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ అవకాశం ఉంది రిక్రూట్ అవ్వటానికి. ఎందుకంటే అన్ని కేటగిరీలో హై నెంబర్ ఆఫ్ పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, లేదా దానికి సమానమైన ఎటువంటి క్వాలిఫికేషన్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మీరు కంప్లీట్ చేస్తుంటే ఈ యొక్క ఎగ్జామ్ని అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. మరి ఏజ్ లిమిట్ ఏంటి అంటే ఖచ్చితంగా మినిమం 21 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 30 years ఉండాలి. దట్ టు యాజ్ ఆఫ్ April 1st 2023 ఈ యొక్క డేట్ లోపల మీకు మినిమం 21 మ్యాక్సిమం 30 years ఉంటే ఈ ఎగ్జామ్ని అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ని రాయొచ్చు. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే సెలెక్షన్ ప్రాసెస్ జరిగేది ప్రిలిమినరీ స్టేజ్ ఉంటుంది, ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దెన్ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటాయి, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుంది. మనం గమనిస్తే ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఆఫ్లైన్ మోడ్ ఉండదండి, కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. సాలరీ డీటెయిల్స్ ఏంటి? వన్స్ క్యాండిడేట్ రిక్రూట్ అవ్వబడ్డాక బేసిక్ సాలరీ 41,960 మెన్షన్ చేశారు. బట్ మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ 63,840 రూపీస్ వరకు అన్ని అలవెన్సెస్ కలిపి సాలరీ రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే రిక్రూట్ అవుతే మంచి సాలరీ తోటి మీకు లైఫ్ సెట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫీ చూస్తే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ 750 రూపీస్ ఉంది. కానీ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఎగ్జామ్ చేయడం జరిగింది. సో జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి మాత్రం 750 రూపీస్ కట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు ఆన్లైన్ మెథడ్లో. అండ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ యొక్క వెబ్సైట్కి మీరు లాగిన్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు. లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 27, 2023గా నమోదు చేయడం జరిగింది. సో ఎవరైనా లాగిన్ అయ్యి ఈ డేట్ లోపల అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మరి ఎస్బీఐ పిఓ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ ఎలా ఉంటుంది అంటే మొత్తం ఇది 3 సెక్షన్స్గా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ is 30 and the maximum marks is 30 and time period is 20 minutes. Quantitative aptitude 35 questions, 35 marks and 20 more minutes. రీజనింగ్ ఎబిలిటీ 35 questions, 35 marks and 20 more minutes. అంటే టోటల్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 100 ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా టైం పీరియడ్ అనేది 1 అవర్లోనే మీరు ఈ పేపర్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చాలా షార్ట్ కట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అన్న టైప్లో ఎవరైతే క్విక్గా సాల్వ్ చేసి మీరు వితిన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారో వాళ్ళకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వస్తే రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్కి ఉంటాయి. 50 minutes ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి, 45 minutes టైం పీరియడ్ ఉంటుంది. జనరల్గా ఎస్పెషల్లీ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్లో టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 60 మార్క్స్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా టైం పీరియడ్ 45 minutes ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 35 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. 40 minutesలో పేపర్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా 155 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయి. 155 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఇచ్చారు. టోటల్ టైం పీరియడ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈస్ 3 అవర్స్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు ఒక డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, అది 30 minutes ఆఫ్ డ్యూరేషన్లో ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఇస్తారు ఫర్ 50 మార్క్స్ విల్ బీ గివెన్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది. లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రాయాల్సి ఉంటుంది. సో బిసైడ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ప్రాసెస్ is also conducted for candidates who qualify first 2 phases of SBI PO exam. అంటే ఇక్కడ ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు వచ్చిన మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి, తర్వాత మెయిన్స్ రాయాలి, తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇచ్చాక ఫైనల్ లిస్ట్లో మీకు మీ యొక్క కట్ ఆఫ్ని బట్టి మార్క్స్ డిసైడ్ చేసి సెలెక్షన్ లిస్ట్ అని పంపిస్తారు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైన్ బై క్యాండిడేట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కలిపి మీకు ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ 2022లో ఈ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉండింది అంటే జనరల్ కేటగిరీలో 59.50 మార్క్స్కి ఉండింది అవుట్ ఆఫ్ 100. ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి 52.50, ఎస్టీ 47.75, ఓబీసీ 58.25. సో ఇఫ్ యూ అబ్జర్వ్ జనరల్ కేటగిరీ అండ్ ద ఓబీసీ there is no much variation in the cut off. It's very nearby. And EWS also you can observe it's exactly like the general category cut off. This is learning disability ఉన్న వాళ్ళకైతే 46.25 ఉంది, విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి 50.50 ఉంది, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి చాలా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది, 21.50 మార్క్సే ఉన్నాయి. సో ఇవాళ రేపు అందరూ మాకు ఈడబ్ల్యూఎస్ ఉంది రిజర్వేషన్ అంటున్నారు, బట్ మనము ఇటువంటి కట్ ఆఫ్ ప్రయర్గా చూసుకుంటేనే మన రిజర్వ్డ్ కేటగిరీకి మనకు ఎంత స్కోర్ చేయాలి అన్న ఒక ఐడియా వస్తుంది. సో I have provided even those cut off details also in this video so that you will get the awareness before you start the preparation. So ఈ యొక్క కట్ ఆఫ్కి నియర్ బై మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఉంటుంది. మరి మెయిన్స్ కట్ ఆఫ్ ఎలా ఉంది అంటే ఇది మెయిన్స్ కట్ ఆఫ్ అనేది మనం చూసాం కదా. ఫైనల్ కట్ ఆఫ్ అనేది మీకు వచ్చిన మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ ప్లస్ మీకున్న ఇంటర్వ్యూ ప్లస్ గ్రూప్ డిస్కషన్ వీటి బేసిస్ పైననే ఫైనల్ కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫైనల్ కట్ ఆఫ్
ఇక్కడ జనరల్ కేటగిరీలో 88.93 మార్క్స్కి ఇచ్చారు. ఎస్సీ 73.83, ఎస్టీ 66.86, ఓబీసీ 80.96, ఈడబ్ల్యూఎస్ 84.60, not much variation. Learning disability 80.45, visually impaired 93.08, hearing impaired 63.10, and other disability 63.25. సో ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్ ఆఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో జనరల్ కట్ ఆఫ్ని మనం చూసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ యొక్క బ్యాంక్ ఎగ్జామినేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అయిన విజేత స్టడీ సర్కిల్ మీకు అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వడానికి, మీ యొక్క ప్రిపరేషన్లో మీకు హెల్ప్ చేయడానికి న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క న్యూ బ్యాచెస్ అనేది మనకి 13/9/23 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి మీ యొక్క పిఓ కలను నిజం చేసుకోవచ్చు. మీరు అడ్రస్కి రావాలంటే సాయిరామ్ కాంప్లెక్స్, దిల్షుక్ నగర్, అబౌవ్ యూనియన్ బ్యాంక్, ఆపోజిట్ టు 1531 మెట్రో పిల్లర్ ఆపోజిట్లో ఉంటుంది, హైదరాబాద్, తెలంగాణ. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ క్లారిటీ కావాలంటే యూ కెన్ ఈవెన్ కాంటాక్ట్ ద నెంబర్స్ 9908470999, 9908480999. సో ప్రిపేర్ అవ్వండి, మీ యొక్క కలను నిజం చేసుకోండి. అండ్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రైట్ పాత్లో మీ ప్రిపరేషన్ని తీసుకెళ్ళడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మీకు తోడ్పాటు అందిస్తుంది. స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్, క్యాట్ ఫ్యాకల్టీస్ ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని తీసుకోవడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్లో కూడా స్టేట్లో ఫేమస్ ఫ్యాకల్టీస్ మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. సో దట్ మీ యొక్క కట్ ఆఫ్ని రీచ్ అవ్వడానికి మీకు హెల్ప్ చేస్తారు. అండ్ రెగ్యులర్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో దట్ మీరు ఎస్బీఐ పిఓగా రిక్రూట్ అవ్వడానికి కావాల్సిన అన్ని అవకాశాలని విజేత స్టడీ సర్కిల్ ద్వారా మీరు పొందవచ్చు. సో ఆల్ ది వెరీ బెస్ట్ గైస్, ప్రిపేర్ వెల్ and get recruited as a SBI PO, which is one of the prestigious banking sector in the country. So thank you very much for watching this video. ఇటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ అప్డేట్స్ కావచ్చు, నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్ మ్యాటర్స్ కావచ్చు, ఇంకా మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అయ్యే ప్రతి వీడియోని మా యొక్క ఛానల్ ద్వారా అందించడమే మా యొక్క లక్ష్యం. సో ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో దట్ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.